అండి, వెల్కమ్ టు సోనీ సుబ్బు వ్లాగ్. పిల్లలకి స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి. మేమైతే హాలిడేస్లోనే బుక్స్ తీసేసుకున్నాం. మళ్ళీ స్కూల్స్ అంటే హాలిడేస్ అయిపోతున్నాయి, స్కూల్స్ దగ్గర పడుతున్నాయి అనే టైంకి రష్ అయిపోతుంది అనమాట స్కూల్లో బుక్స్ కౌంటర్లో. సో నేనైతే హాలిడేస్లోనే బుక్స్ తీసుకుని ఇలా కవర్స్ అయితే వేసేసాను. స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ కంగారుగా ఉండకుండాను మనం స్కూల్ బుక్స్ తీసుకునేటప్పుడే ఫస్ట్ టర్మ్ ఫీజు అయితే కట్టేసి బుక్స్ తీసుకోవాలంటండి. మళ్ళీ తర్వాత బుక్స్ ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ టర్మ్ ఎక్కడ కట్టరు అని చెప్పేసి ఫస్ట్ టర్మ్ అప్పుడే కట్టించేసుకుంటారు. చూసారు కదా, నేనైతే బుక్స్ కి కవర్ ఎలా వేయాలి అనేది చూపిస్తున్నానండి. మా పిల్లలు ఇద్దరు బుక్స్ చాలా ఎక్కువ అండి. అంటే సెకండ్ క్లాస్కి అవి ఎక్కువ, ఫిఫ్త్ క్లాస్కి అవి ఎక్కువ అనమాట. మా పెద్దోడు చెప్పాను కదా ఫిఫ్త్ క్లాస్, చిన్నోడు సెకండ్ క్లాస్. మూటలు మొయ్యడమే ఇంకా తప్పదు. వాళ్ళు చదువుకోవాలి, మంచి భవిష్యత్తు ఉండాలంటే మూటలు మొయ్యాలి. మా పెద్దోడు బుక్స్కి వచ్చేసి 8,700 సంథింగ్ అయిందండి. మా చిన్నోడు బుక్స్కి వచ్చేసి 7,800 900 అయింది. అంటే దగ్గర 8,000 అనమాట. వీడియో చూస్తున్న వాళ్ళందరూ మీ పిల్లలు ఏ స్కూల్ చదువుతున్నారు, ఏ క్లాస్ చదువుతున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా బాబు ఇప్పుడు పెద్ద బాబు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు కదండి. నెక్స్ట్ ఇయర్ నుంచి ఒకవేళ అయితే టెక్నోలో కానీ, లేదంటే సి బ్యాచ్లో కానీ, లేదంటే సిబిఎస్ఈ సిలబస్లో కానీ చేంజ్ చేస్తే మన బుక్స్ కాస్ట్ ఇంకా ఫీజు అనేది కొంచెం పెరుగుతుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు 6th క్లాస్లో ఉన్న సిలబస్ అక్కడ 9th 10th ఆ సిలబస్ చెప్తాడనమాట. ఐటీ లెవెల్ చెప్తారంట. సో మనకి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి కొంచెం ఫీజు కూడా పెరుగుతుంది. ఎందుకంటే పిల్లలు ఇప్పుడే కడుపులోనే అన్ని నేర్చుకొని వచ్చేస్తున్నారని అంటారు కదా. సో అలాగే ముందుది అంతా ఇప్పుడే నేర్చేసుకుంటారనమాట. నెక్స్ట్ మనకి ఈజీ అయిపోతుంది పిల్లలకు కూడా స్టడీ అనేది. చూసారు కదా ఎన్ని బుక్స్ ఉన్నాయో. ఈ అట్టలేయడం కాదు కానీ మన ఇల్లంతా చెత్త అయిపోతుంది అనమాట. ఒకవేళ పిల్లల్ని ఎప్పుడైనా స్కూల్లో జాయిన్ చేద్దాము అనుకుంటే ఫస్ట్ క్లాస్ నుంచి సిబిఎస్ఈ సిలబస్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే స్టేట్ సిలబస్ అనేది నార్మల్ గా మన లెవెల్ వరకే సరిపోతుంది. అంటే అదే సిబిఎస్ఈ అంటే మనకి ఐటీ అంటే కొంచెం కష్టంగా కూడా ఉంటుంది ఆ సిలబస్ అనేది. సో మా పిల్లలకి నాకు తెలియక సిబిఎస్ఈ స్టేట్ అని ఏం అడగకుండా స్టేట్లో వేసేసాను. 6th క్లాస్ వరకు సిబిఎస్ఈ స్టేట్ ఉండదు అని చెప్పేసి మేడంలు అయితే నన్ను బోకరించేశారనమాట. సో ఇంక నేనేం అనలేదు. నెక్స్ట్ 6th నుంచి మళ్ళీ చేంజ్ అవుతుందంట. సో 6th నుంచి అయితే టెక్నోలో కానీ, లేదంటే సి బ్యాచ్ కూడా ఎగ్జామ్ ఉంటుందంట. సో ఆ ఎగ్జామ్లో పాస్ అయితే సి బ్యాచ్లో జాయిన్ చేస్తారంట. నెక్స్ట్ 6th కదా. సో అది ట్రై చేయాలన్నమాట సి బ్యాచ్కి. అప్పుడు మనకు కొంచెం ఫాస్ట్గా ఉంటాడు మా బాబు కూడా. మా బాబు అయితే పర్వాలేదండి, బాగానే చదువుతాడు. నేను చూపిస్తున్నాను కదండి, మనం చిన్నప్పుడైతే ఇంగ్లీషు తెలుగు ఇలాగే ఉండేవి. వీళ్ళకి ఇప్పుడు ఇలా కాదు. ఇంగ్లీష్ ఎమర్లాండ్ అని, లేదంటే సైన్స్ అనేది ఏంటంటే సైన్స్ బ్లిస్ అని, వాటి వెనకాతలు మళ్ళీ ఒక్కొక్క తోక వచ్చిందనమాట. సబ్జెక్ట్కి ఒక తోక. మా పెద్ద బాబుకి ఇంకా కొన్ని బుక్స్ అయితే ఇవ్వలేదు. మేము చదువుకునే రోజుల్లో ఏంటంటే కంప్లీట్గా సబ్జెక్ట్ మొత్తం ఒకటే ఉండేదండి, ఒకటే బుక్ ఉండేదన్నమాట. ఇప్పుడు మా పిల్లలకి అలా కాదు. సెమ్ 1 సెమ్ 2 అని 2 పార్ట్స్గా డివైడ్ చేశారనమాట. మనకి ఫీజు సెమ్ 1 సెమ్ 2 సెమ్ 3 అంటే 3 వాయిదాలుగా మనం ఫీజులు ఎలా కడతామో అలాగే రెండు భాగాలుగా బుక్స్ అయితే డివైడ్ చేశారండి. సెమ్ 1 ఇంకా సెమ్ 2 అని. స్కూల్ ఆఫ్ వరకు సెమ్ 1 అయితే అవుతుంది, సెమ్ 1 పార్ట్ అయితే అవుతుంది. స్కూల్ ఆఫ్ తర్వాత అయితే సెమ్ 2 పార్ట్ అయితే అవుతుందండి. మా బాబు చూసారు కదా, పిన్స్ చేసి ఇంకా వాటికి స్టిక్కర్స్ అయితే అంటిస్తున్నాడు అనమాట. మనం మన పిల్లల్ని ఎప్పుడు బద్దకస్తులుగా రెడీ చేయకూడదండి. నేనైతే కొంచెం మా బాబుని అలాగే తయారు చేశాను. ప్రతిదీ నేను చేసేయడం అలవాటు అయిపోయి వాడు విషయానికి వచ్చేసరికి అనేసి లేజీగా ఉండిపోతున్నాడు అనమాట. సో నేను ఇంకా అలా చేయాలనుకోవట్లేదు. నేను ఒక పని చేస్తే వాడిని ఒక పని చేయమంటున్నాను అనమాట. అలాగా చిన్న పనులు వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళకి కూడా అలవాటు అవుతాయి కదా. నేను అందుకనే కవర్ చేసిన తర్వాత నువ్వు పిన్స్ చేసుకొని నువ్వు వాటికి స్టిక్కర్స్ అంటించుకొని బ్యాగ్లో నువ్వే పెట్టుకోవాలి అని చెప్పాను. ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే మనం తయారు చేస్తే అలాగే తయారవుతారు. అదే మనం చెప్పామనుకోండి ఇది నువ్వే చేయాలి ఖచ్చితంగా అని వాళ్ళే చేస్తారనమాట పనులైతే. నేను వచ్చేసి ఆరెంజ్ కవర్స్ ఇంకా ట్రాన్స్పరెంట్ కవర్స్ అయితే వేసానండి మా పిల్లల బుక్స్కి. చూపించాను కదా, ఆరెంజ్ కవర్ బండిల్ వచ్చేసి 75 రూపీస్ పడ్డదంట. ట్రాన్స్పరెంట్ కవర్ వచ్చేసి 50 రూపీస్ పడ్డదంట. ఆ ట్రాన్స్పరెంట్ కవర్ అయితే త్రీ రోల్స్ అయినా మా చిన్న బాబు బుక్స్కి సరిపోలేదండి. ఈ ఆరెంజ్ కవర్ షీట్ వచ్చేసరికి నేను చూపిస్తాను చూడండి, కొంచెం ముందు వస్తుంది. ఆ ఆరెంజ్ కవర్ వచ్చేసరికి 75 కదా, చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. మా పెద్ద బాబు బుక్స్ చాలా ఎక్కువ కానీ వాడికి 1.5 రోల్ మాత్రమే పడ్డది.
కానీ ట్రాన్స్పరెంట్ కవర్స్ ఏంటంటే లోపల బుక్ ఏంటి అనేది మనకి క్లియర్గా బయటకు తెలుస్తుంది. అట్టలు వేయడం కూడా చాలా కష్టం అండి ట్రాన్స్పరెంట్ కవర్స్. అదే ఈ ఆరెంజ్ కవర్స్ అయితే చాలా ఈజీ. నాకు ఇయర్లీ 3 times to 4 times అయితే బుక్స్కి కవర్స్ వేయాల్సి వస్తుంది మా పిల్లల బుక్స్కి. వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో అయితే నాకు తెలిసినంత వరకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చకపోతే లైక్ చేయొద్దు, నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి వెళ్ళండి. బాయ్ బాయ్.